తిరుప్పరంకుండ్రం కొండ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఓ పక్క న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో, ఓ పక్కన న్యాయస్థానమే అనుమతి ఇచ్చినా అక్కడ కోర్టులు స్టాలిన్ ప్రభుత్వం అడ్డుకుంటున్నటువంటి సందర్భంలో పూర్ణచంద్రన్ అనే ఒక కుర్రోడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నటువంటి అతను కుమారస్వామి అపరభక్తుడు. ఈ ఏదైతే ఓ పక్కన కోర్టే ఆదేశాలు ఇచ్చాక ఆ దీపం వెలిగించేటప్పుడు తను కూడా వెళ్ళాలనుకున్నాడు. ఆ దీపం వెలగనీయకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రభుత్వ వైఖరితో విసుగు చెంది ఒక వీడియో పోస్ట్ చేసి ఇట్లాగే ఇది దారుణం, అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి చేసి ఆ పైన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకి పాల్పడితే ఆసుపత్రికి తీసుకెళ్తే చనిపోయాడు. ఇప్పుడు ఇది కాస్త సంచలనం సృష్టిస్తోంది. హిందువుగా దీపం వెలిగించకపోవడం నన్ను క్షోభ పెడుతోంది. అందుకే దేవుడు లేడని చెప్పి పెరియార్ విగ్రహం ముందే ఆత్మహత్య చేసుకుంటున్నా. వచ్చే ఏడాదైనా దీపం వెలిగించండి అంటూ ఏదైతే దీపం వెలిగించాలి మద్రాసు హైకోర్టు ధర్మాసనమే మదురై ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిన ఎందుకు అమలు చేయడం లేదంటూ ఆత్మహత్యకి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు ఇప్పుడు అతను.